డైనోసార్స్ మళ్ళీ వస్తాయా? ఎస్, దీనికి సైంటిస్టులు సాధ్యమేనని చెప్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కొందరు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనే పద్ధతిపై పనిచేస్తున్నారు. ఇది అంతరించిన జంతువులను తిరిగి సృష్టించడానికి చేసే ప్రయత్నం. వాళ్ళు ఏ జంతువుపై పరిశోధన స్టార్ట్ చేశారంటే ఉల్లీ మమెత్ అనే ఏనుగుల మీద. ఇది సాధారణ ఏనుగులు కావు. ఈ రకమైన ఏనుగు 4 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఈ ఏనుగు ఆసియా మరియు ఉత్తర అమెరికాలోని చల్లని ప్రాంతాల్లో, అంటే మంచుతో కప్పబడిన గడ్డి భూముల్లో నివసించేది. ఇవి అంతరించడానికి కారణం వాతావరణ మార్పు మరియు మానవుల వేట. దీన్ని ఎలా తిరిగి తీసుకొస్తారు అనేదే కదా మీ క్వశ్చన్. ఎస్, అక్కడికే వస్తున్నా. రీసెంట్గా అంటార్కిటికా, సైబీరియా మంచులో వీటి అవశేషాలు గుర్తించారు. మన సైంటిస్టులు వాటి ఎముకలు, జుట్టు, దంతాల నుండి డిఎన్ఏను తీసుకున్నారు. అయితే ఈ డిఎన్ఏ పూర్తిగా లేదు, చాలా వరకు పాడైపోయింది. ఈ పాడైపోయిన డిఎన్ఏ అంటే 70% డిఎన్ఏ ఉంది. ఇంకా 30% డిఎన్ఏ ఆసే ఏనుగుల నుండి తీసుకొని 100% డిఎన్ఏగా మారుస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే డిఎన్ఏ ఒకటే ఉంటే సరిపోదు. దానిని ఇన్సర్ట్ చేయడానికి ఆ ఏనుగులకు దగ్గరగా ఉన్న జాతి ఏనుగులు కూడా ఎంత అవసరం. ఆ దగ్గరగా ఉన్న జాతి ఏనుగులు ఆసియా ఏనుగులు. ఈ డిఎన్ఏ 100% డిఎన్ఏగా మార్చడానికి క్రిస్పర్ అనే ఒక జీన్ ఎడిటింగ్ టూల్ను ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించి ఆ డిఎన్ఏలో ఏది అవసరం, లైక్ ఆ ఏనుగు మంచు ప్రాంతంలో ఉండేది, వాటి జుట్టు, వాటి చర్మం ఏ జీన్స్ చల్లని వాతావరణం తట్టుకోని గుర్తించి ఆ డిఎన్ఏ తీసుకొని మిగతా డిఎన్ఏ ఆసియా ఏనుగుల డిఎన్ఏతో మ్యాచ్ చేస్తారు. ఇలా ఈ రకమైన ఏనుగులు సృష్టించడానికి క్లోసల్ బయోసైన్స్ అనే సంస్థ అమెరికాలో పనిచేస్తుంది. వారు 2030 నాటికి ఈ మమ్మూత్ ఏనుగులను జన్మిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే డైనోసార్లను కూడా మనం సృష్టించగలం.